సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గుంతలు పడి చెరువులా కనిపించే రోడ్లపై వరి నాట్లు వేసి గాలాలతో చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు తడకమల్ల రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ఖాతారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం నుండి మానాపూర్ ఎక్స్ రోడ్డు వరకు 28 కోట్ల రూపాయలతో 2023 నవంబర్లో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నూతన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలు కూడా అదే రోడ్డు పనులకు జాజిరెడ్డిగూడెం నుండి మనాపురం ఎక్స్ రోడ్డు తండా మళ్లీ ఆయన పేరుతో 2024 మార్చున శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారని, 3 సంవత్సరాలు అవుతోందని ఇంతవరకు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తెలిపారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి స్థానిక ప్రజలకు మరియు వాహనదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యే మందుల సామ్యుల్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం